వచ్చారు హాస్పిటల్ బస్ ఎక్కే పరిస్థితి కూడా లేకుండా నన్ను ఎత్తుకపోయి బస్సులో కూర్చోబెట్టారు. అలా అన్ని హాస్పిటల్ తిరిగితే ఎవరు కావన్నారు. లాస్ట్ ఒక ఆస్ట్రేలియా నుంచి వెస్ట్ మారేడుపల్లికి ఆయన 1 year కోసం 1 month వస్తాడు. డాక్టర్ ఒకసారి ఆయన వచ్చినప్పుడు కలవండి, ఒకసారి ఇన్ని ఖర్చు పెట్టుకున్నారు కదా ఇది కూడా ఒకసారి చూడండి అంటే ఆయన 5,000 ఫీజు అంటే సరే అని ఒకసారి పోయినాము. ఆయన చెక్ చేసిన తర్వాత నరమ్స్ 2 డ్యామేజ్ అయిపోయినాయి, ఒకటి మాత్రం చిన్న కొట్టుకుంటుంది, దానికి ఒక ఇంజెక్షన్ చేద్దాం 25,000, దాని ఫాలోఅప్ లో చూద్దామని ఒక ఇంజెక్షన్ చేశాడు. 1 week తర్వాత దాని మూమెంట్ పెరిగింది, ఇంకా పెరిగిన తర్వాత ఇంకోటి చేద్దాం అన్నాడు. అట్లా 1 month లో 4 ఇంజెక్షన్ చేస్తే అది ఊర్లో మూమెంట్ పోయి దానికి టచ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ రన్నింగ్ అయ్యింది, దానివల్ల ఒక కన్ను సెట్ అయ్యింది. ఆయన 1 year వచ్చేవాడు పాము. 17 లో వచ్చిండు కలిసిండు, 18 లో కలిసిండు, 19 ఎండింగ్ లో కరోనాలో చనిపోయాడు పాము డాక్టర్ ఆస్ట్రేలియా. అలా నాలాంటి వాళ్ళకి ఇంకెవరైనా హెల్ప్ అవుతుండేమో అనుకున్నా కానీ ఎందుకనంటే అది ఎక్కడి నుంచో రావడం మన చూడు నీ కోసం ఆయన వచ్చినట్టు అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఎందుకంటే మన లోపల సంకల్ప బలం, మన లోపల స్ట్రాంగ్ గా మనం ఉంటే ఆ సమయంలో వాళ్ళంట గురువులు కానీ వారు మన సైకించేవాళ్ళు కానీ ఆ సమయంలో వాళ్ళు కనెక్ట్ అవుతారంట. ఎందుకంటే మనకి అవతార బాబా ఒక ఆయన శిష్యుడు విచ్చేశ్వర గురించి అని చెప్తాడు, ఆయన చెబుతారు అనమాట. అంత గొప్పతనం ఉంది. నువ్వు కానీ ప్యూరిటీగా నీకు అవసరమైన కానీ కనెక్టింగ్ అయితే అది ఆ క్షణంలో మనుషుల్ని తయారు చేస్తుందంట. ఎందుకంటే మా జీవితంలో జరిగిన సన్నివేశం ఏంటంటే ఒక రాజు మాస్టర్ దగ్గరికి రాజు మాస్టర్ కొడుకు నరేష్ అప్పుడు ఉన్నాడు కదా, చిన్న నాకు గొరిపిల్ల కావాలన్నాడు. సరే మేము ఆ ఊర్లో ఉన్న కాదు కొనుక్కొద్దామని మా ఊరు నుంచి ఏటపాలానికి ఒక 12 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ గొరిపిల్లని కొన్నామో తీసుకొచ్చారు రాజు మాస్టర్ అమ్మన్నాడు, తీసుకురామన్నాడు. తీసుకొస్తుంటే అది ఎత్తుకుంటేనేమో అలా ఉంటలా, నడముంటేనే రాట్లా. తీసుకెళ్ళా అవకాశం ఇచ్చాడు అనమాట. ఆయన దగ్గర మనల్ని మన మంచిదాన్ని ప్రూవ్ చేసుకోవాలి మేము. అసలు దాంతో అంటే ఏడుపే మా ఇద్దరికి అలాంటి ఒక ఏడుపు అవుతుంది. ఈ లాటలేదు ఎత్తుకుంటే ఉంటలా, ఏడుతూ అలా ఉన్న సమయంలో కొంచెం సేపటికి ఖాళీ రిక్షా వాళ్ళు దాటి వెళ్తున్నాడు. వెళ్ళి వాడికి అడిగితే రిక్వెస్ట్ చేస్తే రిక్షా వేసుకున్నాడు, అటు నుంచి వస్తున్నాడు. భగవంతురా అంటే దీన్ని చేర్చి అనుకునే సమయం పడితేప్పటికి ఇలా పొగ చేస్తే వస్తుంది ఏం లేకుండా అప్పుడు ఆ రిక్షా మీద తీసుకొని నేరుగా వెళ్ళాం అనమాట. అట్లా సిచ్యువేషన్స్ మాకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో తగులుతాయి. అంటే మనం కొంచెం మనం వెళ్తున్న లక్ష్యం కొంచెం ఫీట్గా ఉంటే చాలా అద్భుతం తగులుతుంది. మళ్ళీ నాకు చిన్న వయసులో ఎన్ని కూడా మనం గమనించాలి. శరణాగతి అయితే చిన్న వయసులో నేను ఒక సైకిల్ నేర్చుకుంటున్నా. ఒక ఇంటి మేము పనులకు వెళ్ళాము ఒక ఊరికి. మా ఊరి ఇంటి ఓనరు సైకిల్ నేర్చుకుంటా అంటే ఇచ్చింది ఆమె. వాళ్ళు ఇచ్చారు, నేర్చుకున్నా నువ్వు సైకిల్ నేర్చుకున్నా కదా నాన్న, మా పొలంలో పసుపు ఇలాంటి పసుపు మూట ఉంది తీసుకురాని పంపారు. నన్ను సైకిల్ ఇచ్చారు కదా అని నేరుగా పొలం వెళ్ళాను. పొద్దుగా ఉంది. పొలం వెళ్ళిన తర్వాత ఆ బస్తా ఎప్పుడైతే సైకిల్ అని పెట్టానో వెయిట్ లేకుండా ఉంటే తొక్కుతున్నా, అలవాటు కొత్తగా. ఆ వెయిట్ వెనకాల అయ్యేటప్పటికే నాకు అంటే బ్యాలెన్స్ కుదరట్లా. అలా దాని మీద తొక్కుతాను చాలా దూరం వెళ్ళాను. పడిపోయింది, 6 అయిపోయింది. ఆ మూట వదిలిపెట్టలేక సైకిల్ తీసుకెళ్ళాక నేను చిన్నవాడిని. పొద్దుపోయింది ఒక్కడనే. అంటే అసలు మన గొర్రె పిల్ల తప్పితే ఎట్లా ఏడుతున్నా అట్లా ఏడుతూ కూర్చున్నా రోడ్లో. అంటే ఇట్లా బాటలో కూర్చున్న తర్వాత అప్పుడు ఎడ్లు బండి అతను మా నాన్నకి ఫ్రెండ్ అలా రూట్లో వస్తున్నాడు. వస్తే ఎట్లా అంటే ఎద్దులకి మెడ మీద ఎక్కువ బరువు లేక అది కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. సెట్ అవుద్ది. కరెక్ట్గా ఏంటి అటు కూర్చున్నాం అంటే ఇట్లా సార్ ఇట్లా సైకిల్ తీసుకెళ్దాం అనుకున్నాను, నాకేం తొక్కటం రావట్లేదు, ఈ తీసుకెళ్ళకుండా వెళ్తే వాళ్ళు ఏమంటారని ఇట్లా ఒంటరి కూర్చున్నాను. అప్పుడు అన్నాడు, నేను వాటి మీద 8 అని బరువు కోసం ఎదురు చూస్తున్నాను, ముందు వెయిట్ వెనక ఎక్కువ మెడ లాగేస్తుంది. ఆ మూట తీసుకొని ఆ మెడ మీద వేసి నేరు తీసుకొని అక్కడ ఇంటికి చేర్చాడు. అప్పుడు ఎప్పుడు భగవంతుడు మన 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 గాథని ఎంత స్పష్టంగా అర్థం చేసి ఆ సమయానికి చేర్పడతాడు. అట్లా జ్ఞానులు కూడా అట్లా అమాయకత్వం. మనం ఏంటంటే నిజంగా శరణాగతి అవ్వాలి. అంటే అమాయకతనం మన కర్లింగ్ తోడు ఉండకూడదు. నమస్తే. అట్లాగా ఇప్పుడు నీకు కూడా కొన్ని విషయాలు ఇప్పుడు కృష్ణాకైనా కానీ వాడు ఒక ఇండిషన్ వేసాడు, కృష్ణ కూడా సెట్ అయింది. మళ్ళీ షూటింగ్ చేస్తానని లేదు. వాళ్ళు ఈ కృష్ణాకి డిఫరెషన్ అయినప్పుడు నేను ఎక్కువ డిఫరెషన్కి వెళ్ళా. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు నవక అంతా ఆగిపోయాడు కంపోజ్కి. సరే కృష్ణ మనం కంపోజ్ చేస్తాడన్న సమయంలో కృష్ణకి ప్రాబ్లం జరిగింది.
ఈడేమో నేను షూటింగ్ చేయని అడం తిరుగుతున్నాడు. అప్పుడు నేను మొత్తం ఫోకస్ అయినందువల్ల నాకు కొంచెం నేను బ్లడ్ నాకు 7కి వచ్చింది. నడవట్లేకపోయి ఏంటంటే ఈ టెన్షన్స్ వల్ల నేను ఇంత ధ్యానం చేస్తున్నా కానీ బ్లడ్ క్వాలిటీ నాకు తగ్గిపోయి, అంటే షుగర్ బీపీ టైం రాలేదు కానీ బ్లడ్ క్వాలిటీ తగ్గి అప్పుడు డిఫరెన్స్ బ్లడ్ ఎక్కి వచ్చేసింది చెబుతున్నా. అట్లా మనుషులకి ఏమైంది జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అందుకని ఎవరు కూడా డిఫరెన్స్ కలద్దు. థ్యాంక్ యూ. డైరెక్టర్ వచ్చాడు.